హలో, వెల్కమ్ బ్యాక్ టు టీచర్ టెక్స్. ఇంతవరకు యూడైస్ ప్లస్లో కొత్త విద్యార్థులను ఏ విధంగా ఎంట్రీ చేయాలి మరియు ప్రమోషన్ని ఏ విధంగా చేయాలి అంటే ప్రమోషన్ అనేది ఇప్పుడు ఆప్షన్ చేంజ్ అయ్యి ప్రోగ్రెషన్ అనేది వచ్చిందంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అన్నా ప్రమోషన్ యాక్టివిటీ అన్నా ఒకటే. ప్రమోషన్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలని అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మన పాఠశాలలో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు కాకుండా 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇట్లా ఆ పై తరగతులు అంటే 6th, 7th ఇట్లా ఏ తరగతిలో అయినా మనకి కొత్తగా జాయిన్ అయితే అంటే సపోజ్ ఒక విద్యార్థి 3rd క్లాస్లో జాయిన్ అయ్యాడు అంటే అతను 2nd క్లాస్ వరకు వేరే స్కూల్లో చదివితే ఇప్పుడు మన స్కూల్కి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా అని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం యూడైస్ ప్లస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనం ఇదివరకు వీడియోలు అయితే చూసుకున్నాం. యూడైస్ ప్లస్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఓకే, ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకుంటే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. పైకి వెళ్ళి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేసుకుంటే మనకు SDMS అయితే ఓపెన్ అవుతుంది, స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. యూజర్ ఐడిని పాస్వర్డ్ని అదేవిధంగా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి నేను లాగిన్ అయితే అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మనకి యూడైస్ ప్లస్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మన స్కూల్కి సంబంధించిన యూడైస్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు క్లియర్గా చూసుకోవచ్చు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఉంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత 2 ఆప్షన్లు అయితే రావడం జరిగింది. ఒకటి ప్రోగ్రెషన్ మాడ్యూల్, ఇంకొకటి ఇంపోర్ట్ మాడ్యూల్. ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్కి సంబంధించి నేను ఇదివరకే వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని స్పెషల్గా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే మనకు డైరెక్ట్గా ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే చూసుకోండి, ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఇక్కడ వ్యూ సమ్మరీ, గో అని 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యూ సమ్మరీ అంటే మనం ఎంతమంది ప్రోగ్రెషన్ కంప్లీట్ అయిపోయింది, ఎంతమందిది పెండింగ్లో ఉందో అయితే మనకు క్లియర్గా చూపిస్తుంది. వ్యూ సమ్మరీ పైన క్లిక్ చేస్తే మనకు స్టూడెంట్స్ అందరి లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకు చివరిలో పెండింగ్ ఉందా లేకపోతే స్టూడెంట్ది కంప్లీట్ అయిందా డన్ అని అయితే చూపిస్తుంది కంప్లీట్ అయితే. నెక్స్ట్ ప్రోగ్రెషన్ మాడ్యూల్ చేయాలంటే కింద గో అని అయితే క్లిక్ చేసి మనం స్టూడెంట్ యొక్క ప్రోగ్రెషన్ అయితే యాక్టివిటీ మనం కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ పక్కన ఇప్పుడు ఇంపోర్ట్ మాడ్యూల్ అయితే మనం చూసుకుందాం. అంటే ఫస్ట్ క్లాస్ కాకుండా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కాకుండా 2nd క్లాసు మరియు ఆ పైన విద్యార్థుల్ని ఏ విధంగా వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు ఇంపోర్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గర గో అని అయితే క్లిక్ చేద్దాం. ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గర గో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గర గో అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ స్టూడెంట్ యొక్క ఇక్కడ పైన హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. ఇంపోర్ట్ స్టూడెంట్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 22-23 టు 23-24 అంటే 2022-23 సంవత్సరం నుంచి 2023-24 విద్యా సంవత్సరానికి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వేరే పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మన పాఠశాలలోకి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ ఆధార్ కార్డు నంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే స్టూడెంట్ యొక్క నేషనల్ కోడ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేసి మనం గో అని సెర్చ్ చేస్తే విద్యార్థి యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను స్టూడెంట్ నేషనల్ కోడ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేస్తాను. ఇక్కడ నేను స్టూడెంట్ యొక్క నేషనల్ కోడ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేయడం జరిగింది. మనకి ఇక్కడ స్టూడెంట్ యొక్క నేషనల్ కోడ్ కొరకు మనకు స్కూల్ యొక్క ఓపెన్ అయినాక ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ దగ్గర క్లిక్ చేస్తే అందరి స్టూడెంట్ యొక్క నేషనల్ కోడ్ అదేవిధంగా స్టేట్ కోడ్ అన్ని డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ కోడ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి నేను గో పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది. మనకు పైకి స్క్రోల్ చేస్తే ప్రోగ్రెషన్ స్టేటస్ దగ్గర ప్రమోటెడ్ అని క్లిక్ చేసి అదేవిధంగా మార్క్స్ పర్సంటేజ్ అయితే ఎంట్రీ చేయాలి. మార్క్స్ పర్సంటేజ్, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండ్, ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. అంటే ప్రోగ్రెషన్ స్టేటస్ దగ్గర ప్రమోటెడ్, అదేవిధంగా మార్క్స్ పర్సంటేజ్, నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చివరిలో ఇంపోర్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చూపించింది స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. అంటే మనకు వేరే స్కూల్లో ఉన్న స్టూడెంట్ మన స్కూల్కి అయితే ఇంపోర్ట్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మన స్కూల్కి స్టూడెంట్ వచ్చిండా లేదా అని అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. మళ్ళీ సేమ్ అదే ఆప్షన్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేస్తే ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గర ఇప్పుడు వ్యూ సమ్మరీ అయితే చూడాలి. అంటే వ్యూ సమ్మరీ చూస్తే ఇప్పుడు ఇంతకుముందు గో అని మనం ఏదైనా స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నామో ఇప్పుడు వ్యూ సమ్మరీకి వెళ్ళి ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్డ్ అయితే మన స్కూల్కి ఇంపోర్ట్ అయిందా లేదా అని అయితే ఇప్పుడు చూడవచ్చు.
నేను ఇక్కడ వ్యూ సమ్మరీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇంపోర్టెడ్ బై స్కూల్ ఇన్ 23-24 అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరి యొక్క లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న స్టూడెంట్సే కాకుండా మనం ప్రోగ్రెషన్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా, అంటే ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్, అదేవిధంగా మనం వేరే స్కూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న స్టూడెంట్ డీటెయిల్స్ ఇద్దరివి కనిపిస్తాయి. మనం పైకి స్క్రోల్ చేసుకొని స్టూడెంట్ డీటెయిల్ని చూడొచ్చు. మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత స్కూల్ డీటెయిల్స్ అన్న దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే చూపించడం జరిగింది ఏ స్కూల్ నుంచి మనకి స్టూడెంట్ అయితే ఇంపోర్ట్ అయ్యిండో ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకైతే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ స్కూల్ నేము, అదేవిధంగా డైస్ కోడ్, క్లాసు అండ్ ప్రమోషన్ స్టేటస్, ప్రమోటెడ్ అండ్ మార్క్స్, అదేవిధంగా సెక్షను అన్నీ అయితే మనకి ఇక్కడ డీటెయిల్డ్గా అయితే చూపించడం జరిగింది. అంటే మన స్కూల్ యొక్క స్టూడెంట్స్ లిస్ట్లోకి అయితే ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకున్న స్టూడెంట్ సక్సెస్ఫుల్గా అయితే చేరిండని మనకు ఇక్కడ తెలుస్తుంది.